అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే మేము శనివారం నైటు 9కి టోల్ గేట్ దగ్గర ఉన్నామండి. 1:30 గంట సేపు పట్టింది చెకింగ్కే. తరువాత తిరుమలకు చేరుకున్నాము. గతంలో ఎన్నడూ లేనంతగా తిరుమలకు 3 లక్షల మంది భక్తులు వచ్చారు. 7 కొండలు గోవిందనామ స్మరణాలతో హోరెత్తాయి. ఆధ్యాత్మిక నగరం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రం ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రూపాలలో దర్శనమిచ్చిన స్వామివారిని తిలకిస్తూ భక్తులు ఆనంద పరవశంలో తేలియాడారు. సూర్య జయంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఒకవైపు చలిగాలులు వీస్తున్నప్పటికీ భక్తులు ఏమాత్రం లెక్క చేయకుండా తిరుమాడ వీధుల్లో స్వామివారి వైభవాన్ని కన్నులారా తిలకించారు. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలువబడే ఈ రథసప్తమి వేడుకలను తిలకించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు విచ్చేశారు. టీటీడీ అంచనాల కంటే మించి తిరుమలలో భక్తజన సందోహం కనిపించింది. ఆలయ పరిసరాలలోని గ్యాలరీలు ముందు రోజు నుండే భక్తులతో నిండిపోయాయి. వాతావరణం పూర్తిగా చల్లబడి చిరుజల్లులు పడుతున్నప్పటికీ, చలిగాలులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ అంతకు మించి రెట్టించిన ఆధ్యాత్మిక ఉత్సాహంతో భక్తులు స్వామివారి వాహన సేవలను వీక్షించారు. మేమైతే గ్యాలరీలలో ఇలా కార్డ్స్ ఇచ్చారండి. గోవింద అనే నామం రాయాలని చక్కగా అందరం కలిసి భక్తితో గోవింద నామాలు రాశాము. భక్తులకు సంతృప్తి నింపిన అన్నప్రసాదాలు. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సంఖ్యకు తగిన విధంగా టీటీడీ వివిధ రకాల అన్నప్రసాదాలను అల్పాహారం, ఉప్మా, సుండల్, బాదం పాలు, తాగునీరు తదితర వాటిని గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు అందించడం భక్తులలో చాలా సంతృప్తిని కలిగించింది. గంటకు ఒక పదార్థాన్ని భక్తుల వద్దకే తీసుకువెళ్ళి అందిస్తున్నారు. వారికి ఇంకా ఏమైనా కావాలా అంటూ శ్రీవారి సేవకులు అడిగి మరీ సేవలు అందించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా మేము కూడా ఆ గ్యాలరీలో ఉండి చక్కగా వాళ్ళు సేవకులు ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందించారండి. మేము వెళ్ళేసరికి అన్ని గ్యాలరీలు భక్తులతో నిండినవని లాక్ చేసేసారండి. అందువలన సూర్యప్రభ వాహనం మాత్రం కాస్త దూరం నుంచి మొత్తానికి చూడగలిగాము. తరువాత రెండో వాహనం చినశేష వాహనం ఉంది కదండి, అప్పటికి గ్యాలరీలోకి వెళ్ళిపోయాము. చక్కగా ఎంతో ఆనందంగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ప్రతి వాహనం ముందు ఇలా ముందుగా అయితే ఏనుగులు వస్తాయి. ఆ తరువాత కోలాటాలు వాళ్ళు వస్తారు. ఆ తరువాత స్వామివారు వస్తారు. స్వామివారు వచ్చిన వెంటనే గ్యాలరీలలో ఉండే వాళ్ళు స్వయంగా ప్లేట్లు తీసుకువచ్చి అక్కడ కర్పూరం వెలిగించి హారతి ఇస్తున్నారండి. ఇలా వాహన సేవ అయిన వెంటనే మరొక ప్రసాదం ఇస్తున్నారండి. చక్కగా ఇదైతే బెల్లం పరమాన్నం సూపర్గా ఉంది. అన్నీ అంటే ఇది బాగుంది అది బాగాలేదని కాదండి, అక్కడ పెట్టిన ప్రసాదాలన్నీ చాలా రుచిగా ఉన్నాయి. మేమైతే సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనము మరియు చక్రస్నానము అవి అంతవరకు ఉండి వచ్చేసామండి. మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ కష్టమవుతుంది కిందకు వచ్చేదని. అంతవరకు తృప్తిగా నేనైతే చాలా ఆనందంగా ఉన్నిందండి నాకైతే అన్ని వాహన సేవలు ఒకే రోజు చూడడం వలన. ముందైతే నైట్ వరకు అంటే చంద్రప్రభ వాహనం వరకు ఉందామని వెళ్ళాము. మధ్యలో వర్షం వస్తుంది, చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి, భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కసారిగా మనము తిరుపతికి వెళ్ళాలన్నా కష్టమైపోతుంది ఈ ట్రాఫిక్ వల్ల. మేమైతే గుడి దగ్గర నుంచి రూమ్కి వెళ్ళడానికే 2 గంటలు 3 గంటలు పడుతుందండి. అంత టైం తీసుకుంటుంది. అంతమంది ఉన్నారు. మీలో ఎంతమంది ఏ ఊరి నుంచి వచ్చి ఈ రథసప్తమి వేడుకలు తిరుమలలో చూశారో ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఊరి పేరు, మీరు ఎప్పుడు వచ్చారో. చివరిలో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి.
నేనైతే అక్కడికి వెళ్ళిన వెంటనే వీడియో తీయాలి అనిపియదండి. స్వామివారిని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. అయినప్పటికీ అప్పటికప్పుడు కొంచెం కొంచెం వీడియోస్ తీస్తూ ఇలా అప్‌లోడ్ చేశానండి. మీరు గూడా చూస్తారనేసి. అంతేనండి ఈ వీడియో. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది నిన్న రథసప్తమి ఆదివారం వచ్చింది కదండీ! ఆ రోజు ఆహ్, అంటే పండుగ చేసుకోలేని పక్షంలో నెక్స్ట్ ఆదివారం చక్కగా పండగననేది చేసుకోవచ్చండి. పండగ రోజు కొండ మీద ఉన్నాం కాబట్టి మేము కూడా ఈసారి సండే ఈ రథసప్తమి అనేది అంటే సూర్య భగవానునికి అర్ఘ్యము మరియు నైవేద్యము గోధుమల దీపం అన్నీ చక్కగా చేసుకుంటాము. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.